ముందుగా రామ్ కుమార్ గారు మీ దగ్గరకు వద్దాం. గుడ్ మార్నింగ్ అండి. సరే, ఈ అంశం ఏంటంటే మనం చూస్తున్నాము అన్ని పక్కకు పోయాయి. ఇదే దాదాపు 4 రోజులుగా ఈ అంశమే చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ఎప్పుడు ఎక్కడ చూసినా ఇదే అంశము. నిన్న మనం చూసాము కొత్త టెస్ట్ ఏంటంటే ఆమె వెళ్ళి ఒక కారు అక్కడ ఢీ కొట్టడం, నేను చనిపోవాలనుకుంటున్నాను, నన్ను పోలీసులు వేధిస్తున్నారు, ఇందులో రాజకీయ ప్రమేయం ఉంది, ఈ రకమైన కామెంట్ చేస్తుంది. అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులకు కూడా మార్నింగ్ అండి. అంటే ప్రభుత్వం పోయాక ఈ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది, కానీ ఈ రాసలీలల డ్రామాకి గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక ఎంపీ వస్తాడు, బట్టలెప్ప తీసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇంకొక ఎంపీకి మరి ఏదో ఇంకా తేలని సమస్య ఒకటి ఉంది. ఎవరు ఏది ఆ బిడ్డకి తండ్రి అనేది. ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు, గంట అరగంట అంటాడు. ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు, సుకన్య సంగీతాలు చేస్తుంటాడు. ఏంటి సార్ ఇది? ఏమంటే మళ్ళీ గట్టిగా ఏమైనా ప్రశ్నిస్తే ఏరా ఒరే అని మమ్మల్ని కాదండి, స్వయంగా పత్రికా మిత్రుల్ని ఇది బెదిరిస్తున్నారు. ఏమంటే ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాడికే గట్టిగా కానీ ఖండించి ఆయన కనుక బయటకు తీసేస్తుంటాయండి, మొత్తం ఈ సమస్యలు ఎంత దూరం వచ్చేది కాదు. సారీ, నేను వాడు వీడు అంటున్నాను. ఎందుకంటే అండి విజయసాయిరెడ్డి గారు అనేసారు, ఎరా ఒరే అనొచ్చి అంటున్నారు. మరి మా భాష ఎలా ఉండదు, మేము ఎలా ఉండవు. సరే, స్ట్రైట్ అవే మీరు అడిగిన పాయింట్కి వచ్చేస్తే, ఈవేళ ఈ డ్రామాకి ఏమండి ఆవిడికి నిజంగా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, పక్కోడిని ఎవరినో కారు గుద్దేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఈవిడ ఆత్మహత్య చేసుకోవడం నేరం అని తెలుసు కదా, ఆత్మహత్య చేసుకునే ఇద్దరు దాకా ఎందుకు వచ్చింది? వస్తే ఆవిడ లైఫ్ తీసుకోవాలి, పక్కోడి లైఫ్ జంపాటి చేయడానికి ఈవిడెవరండి? వైద్యం వద్దు, హాస్పిటల్లోకి వచ్చి మనసు మీద కూర్చొని డ్రామాలు చేస్తుందండి, నాకు అర్థం కాదు. కొన్ని ఇంటికి పోమనండి ఆవిడని. ఇదే అన్నట్టుగా టీవీలు కంటిన్యూస్ ఇదే చూపిస్తుంది సమస్యలన్నీ వదిలేసి. వేళ అన్నిటికన్నా అద్భుతమైన పని ఏంటంటే అండి, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు 16,740 అంటే రామ్ కుమార్ గారు ఆమె ఏమంటుందంటే, రామ్ కుమార్ గారు ఆమె ఎందుకు నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను అనే దానికి అక్కడ ఎవరైతే వాణి ఉందో, వాణి ఏ రకంగా అసభ్యంగా నా పిల్లలపైన కామెంట్ చేస్తూ ఉంది. DNA టెస్టులు చేస్తే తెలుస్తుంది ఆ పిల్లలు ఎవరు ఏందనేది ఈ రకమైన కామెంట్ చేయడం. పిల్లలు స్కూల్కి వెళ్తే అదేవిధంగా ట్యూషన్ వెళ్ళినా కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, ఈ రకమైన కామెంట్ చేస్తూ ఉంది కదా. సో ఇలాంటప్పుడు ఎందుకు నేను ఉండడం అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పిల్లలని ఈ విధమైన సిచ్యువేషన్ లో పడేయడం ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆ పిల్లల కన్నా తల్లిది. అది రాష్ట్రానికి ఏం సంబంధం అండి ఈ సమస్య? ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఈవిడ ఇలా బరితికించకపోతే ఆ పిల్లలకి ఆ సమస్య వచ్చేదా? ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఆ పిల్లలకి ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు నిజంగా అందులో ఉండవు. పిల్లలకి ఏ మాత్రం సంబంధం లేదు, పసి పిల్లలకి అటువంటి సమస్య వచ్చినందుకు వీఆర్ వెరీ సారీ. కానీ ఈ సిచ్యువేషన్ పడేసింది ఎవరు? బాధ్యతాయుతంగా లేని తల్లి వల్లే కదండి. సరే, ఆవిడి ఈ దువ్వాడ శ్రీని గారి భార్యని కామెంట్ చేస్తుంది, అది పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, మనకు సంబంధం లేదు, ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్లు పడుతున్నారు. కానీ అవతల ఉన్న ఆవిడ భార్య, ఈవిడికి ఏం రిలేషన్ ఉందని రివర్స్ కొట్టి ఆవిడ మీద యుద్ధానికి వెళ్తుంది, నాకు అర్థం లేదు. నిన్న కూడా పోలీసులు కూడా చాలా అందంగా ఈ సమస్యని పెద్దది కాకుండా అడ్డంగా నిలబడి దెబ్బలాడుకోకుండా వదిలేస్తారు. కానీ అసలు నాకు ఆ పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యను జాలికి వదిలేసిపోయింటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు కొట్టేసుకుంటే ఒకరు తేలిపోయేవారు. ఈ దెబ్బకి ఈవేళ మనకి ఇటువంటి చర్చలు కొట్టుకునే అవకాశం ఉండేది కాదేమో. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు అందంగా చేయడం వల్ల కూడా ఈ సమస్య ఇంత ప్రొలాంగ్ అవుతుందండి అక్కడ. కానీ పోలీసులు కూడా వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది. లైవ్ వీడియోలు చూసాం మనం. ఎక్కడైనా వేధింపులు ఉన్నాయా? వాళ్ళ కర్మ అంతే. ఇటువంటి డ్యూటీలు చేయడం కూడా పోలీసులకు వేళ నిజంగా చెప్పాలంటే. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు రాకుండా అడ్డంగా ఆపుకున్నారు, కానీ మళ్ళీ ఒకళ్ళ మహిళ భార్యాభర్తల మధ్యన అంతకన్నా ఎక్కువ ఏమైనా చేశారా? ఈవిడ గదిలోనే ఉంది కదా, ఆ రోజే బయటకు వచ్చి ఇది సిచ్యువేషన్ అక్కడే చెప్పొచ్చు కదా. ఈ డ్రామాను కొనసాగించడానికి కాకపోతే కారు ఎక్కేసుకెళ్ళి అక్కడ ఎవరినో గుద్దేసి ఈవిడ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుని అన్నవేంటి? దాని తోడు ఆ దుబాట్ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో అక్కడికి వచ్చి అడ్డంగా నిలబడతాడు. ఎవరికాడు రౌడీ కింద బిహేవ్ చేస్తున్నారండి, ముందు వాళ్ళ దోయాలని బొక్కలోకి. అప్పుడు కానీ ఇటువంటి సమస్యలు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉండవు. ఎంత దారుణం అండి. ఏమండి ఎమ్మెల్సీ మనం మామూలు చిన్న వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ సందు చివరిలో ఉన్నవాళ్ళు లేదా ఆ ఊళ్ళో నిజంగా పల్లెటూరు ఇటువంటి జరిగితే ఆ ఊళ్ళో పెద్దలు
చిత్త కొడతారండి, పనికి మాలిన పనులు చేస్తావని. ఏమండి అసలు వైఫ్ ఉండగా ఇంకొకరితో ఇలా చేయడం రైట్ అంటారా? సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అన్ని లీగల్ పాయింట్స్ మాట్లాడుతుంది. నేను అడల్టరీ రిలేషన్స్ లో ఉన్నాను, ఇవన్నీ మాట్లాడుతుంది ఆవిడ. అవును. ఏమంటే లీగల్ మళ్ళీ సరే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అలాగే కొనసాగించాల్సింది. అదే నువ్వు ఆ పిల్లలు చదువుకునే స్కూల్కి వెళ్ళిన అడల్టరీ రిలేషన్ ఆ విధంగా పుట్టారు, ఏంటి ప్రాబ్లం అని అవతలని అడగాలి. అంతేగాని వాళ్ళ పిల్లలు వచ్చి కంప్లైంట్ చేస్తారంటే వాళ్ళు ఎలా చేస్తారో నా పిల్లల్ని వాళ్ళు ముసలి కన్నీరు కాసి వేళొచ్చి చేసిన చెత్త పని అంతా చేసి ఈ వేళ ఇలా పడతారేంటండి? అదంతా వదిలేసి ఈ రాష్ట్రం మీద చూస్తున్నారు ఈ సమస్యని. అవును. వైసీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చేస్తుంది. అద్భుతమైన సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని బైపాస్ చేయడానికి ఇటువంటి అన్ని కూడా బయట పెట్టారు. ఈవేళ కూడా ఇందాక నేను చెప్పబోతుంది వదిలేసి కొంచెం డైవర్ట్ చేశారు. ధాన్యం బకాయిలు వదిలేస్తే వేళ రైతులు ఆల్మోస్ట్ 1 month అయిపోయిందండి, మళ్ళీ పంటలు వేసి కొత్త విత్తనాలు చల్లి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదండి. ఈ వేళ కూడా ఈవేళ ఇస్తున్నారు 1600 కోట్లు 1674 కోట్లు వదిలేస్తే వచ్చిన వెంటనే 1000 కోట్లు ఇచ్చారు. ఇంకా డబ్బు లేకపోతే వేళ అన్ని వైపులు సేకరించి వేళ మిగతా 674 కోట్లు వేళ రైతులకు ఇస్తున్నారు. ఇటువంటివన్నీ వదిలేసి రైతుల రాష్ట్రం అప్పులు పాలైపోతే ఏ విధంగా దాన్ని బయటపడాలని చూస్తున్నారు. కానీ ఇస్తానన్న ప్రామిస్ అన్ని కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఒక పక్క ఇటువంటి దాని మీద ఉంటే వీళ్ళ మాత్రం చూడండి ఎలా ఉన్నారనేది. ఇంకొక చిన్న విషయం చెప్పాలండి సార్, నెక్స్ట్ టైం చెప్తానండి. లక్ష్మణ్ రావు గారు